నమస్కారం. ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ కన్సల్టేషన్కు స్వాగతం. నేను మీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ కె.ఏ. కుమార్. మన జీవితాల్లో ఆరోగ్య బీమా అనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అందుకే ఈరోజు నేషనల్ హెల్త్ మేక్ యోర్ ఓన్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక భవిష్యత్తులో ఈ పాలసీకి సంబంధించి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా నా ఫోన్ నంబర్ 9849194366కు కాల్ చేయొచ్చు, లేదా winsure9@gmail.comకి ఈమెయిల్ పంపొచ్చు. అలాగే నా వెబ్సైట్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్పై నేను చేసే మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్లో అశ్వన్ నల్లారి 9125 ఛానల్ను ఫాలో అవ్వండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళదాం. సరైన పాలసీని ఎంచుకోవడానికి మనం ఒక 4 ముఖ్యమైన అడుగులు వేయాల్సి ఉంటుంది. అవేంటంటే: 1. మనకు సరిపోయే ప్లాన్ టైర్ను ఎంచుకోవడం. 2. మెడికల్ చెకప్లు మరియు అండర్ రైటింగ్. 3. డిస్కౌంట్లు ఉపయోగించి ప్రీమియం తగ్గించుకోవడం. ఇక ఆఖరిది, ప్రపోజల్ ఫారంను కరెక్ట్గా పూర్తి చేయడం. ఇందులో మొదటిది అత్యంత కీలకమైన నిర్ణయం. మనకసలు ఏ బేస్ లైన్ ప్లాన్ సెట్ అవుతుంది? ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి కదా, కాబట్టి దేంట్లో ఎంత కవరేజ్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా 4 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయండి. బ్రాంజ్ ప్లాన్ తీసుకుంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. సిల్వర్ ప్లాన్ అయితే 10 నుండి 25 లక్షల వరకు. అలాగే గోల్డ్ ప్లాన్లో 25 నుండి 50 లక్షల వరకు కవరేజ్ వస్తుంది. కానీ రాబోయే రోజుల్లో వైద్య ఖర్చులెలా ఉంటాయో ఏమో, అసలు ఎలాంటి రాజీ పడకూడదు అనుకుంటే మాత్రం డైమండ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఏకంగా 75 లక్షల నుండి ₹1,00,00,000 వరకు భారీ రక్షణ లభిస్తుంది. ఇక కోపేమెంట్ విషయానికొస్తే బ్రాంజ్, సిల్వర్ మరియు గోల్డ్ ప్లాన్లలో 50 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా కోపేమెంట్ ఆప్షన్ తీసుకోవాల్సిందే. వద్దు అనుకుంటే దాన్ని మాఫీ చేసుకోవడానికి అదనంగా కొంత లోడింగ్ అంటే ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి. కానీ ఇక్కడే డైమండ్ ప్లాన్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఈ ప్లాన్లో వాలంటరీ కోపేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం కట్టే ప్రీమియం తగ్గించుకోవడానికి మనకు మనం స్వచ్ఛందంగా కోపేమెంట్ ఎంచుకోవచ్చన్నమాట. ఇది కేవలం డైమండ్ ప్లాన్కే ఉన్న స్పెషాలిటీ. మనకు కావాల్సిన ప్లాన్ ఎంచుకున్నాం కదా, ఇప్పుడు 2వ దశకు వెళ్దాం. అదే మెడికల్ చెకప్లు మరియు అండర్ రైటింగ్. అసలు పాలసీ మన చేతికొచ్చే ముందు మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కంపెనీ కొన్ని పరీక్షలడుగుతుంది. మనం ఏ కవరేజ్ ఎంచుకున్నామనే దాన్ని బట్టి ఈ మెడికల్ టెస్ట్లు ఉంటాయి. ఒకవేళ 35 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కవరేజ్ తీసుకుంటే గనక బ్లడ్ కౌంట్ అంటే సిబిసి, హెచ్బిఏవన్సి, లిపిడ్ ప్రొఫైల్ మరియు ఈసీజీ లాంటి కొన్ని రొటీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక్కడొక శుభవార్త ఏంటంటే, ఒకవేళ పాలసీ యాక్సెప్ట్ అయితే ఈ టెస్ట్ల కోసం మనం పెట్టిన ఖర్చులో 50% అంటే గరిష్టంగా ₹1,500 వరకు ఇన్సూరెన్స్ కంపెనీయే మనకు తిరిగిచ్చేస్తుంది. ఇక శారీరక పరీక్షల్లో వాళ్లు ముఖ్యంగా చూసేది బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన బిఎంఐ. ఇది చాలా సింపుల్ అండి. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అని ఖచ్చితంగా లెక్కిస్తారు. పక్కా మెడికల్ అండర్ రైటింగ్ జరగాలంటే ఈ వివరాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక అత్యంత కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మన ఆరోగ్య చరిత్ర గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా చెప్పడం. ఆస్తమా కావచ్చు, బీపీ కావచ్చు, గతంలో ఏదైనా వ్యాధి ఉన్నట్టు డాక్టర్ నిర్ధారించి ఉంటే ఆ విషయాన్ని ప్రపోజల్ ఫామ్లో పక్కాగా మెన్షన్ చేయాలి. ఇలా పారదర్శకంగా ఉండటం వల్ల రేపు పొద్దున్న అత్యవసర సమయంలో క్లెయిమ్ కోసం వెళితే అది రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు మనందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే 3వ దశకు వచ్చాం. పాలసీ డిజైన్ను తెలివిగా వాడుకుని మనం కట్టే ప్రీమియంను గణనీయంగా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉంటే మన బాడీకే కాదు, మన జేబు కూడా లాభమే. ఎలాగంటే, గత 6 నెలలుగా మీరు రెగ్యులర్గా జిమ్ లేదా యోగా చేస్తున్నారా? అయితే మీకు 1.5% వెల్నెస్ డిస్కౌంట్ వస్తుంది. ఏమైనా మ్యారథాన్ లేదా సైక్లోథాన్ లాంటి ఈవెంట్లలో పాల్గొన్నారా? మరో 1.5% తగ్గింపు. ఇవే కాకుండా పాత కస్టమర్లకు లాయల్టీ డిస్కౌంట్, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే 17.5% వరకు, మరియు ఎక్కువ సంవత్సరాలకు కలిపి ఒకేసారి పాలసీ తీసుకుంటే 7.5% వరకు అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు. ఇందాక డైమండ్ ప్లాన్ తీసుకుంటే ఉన్న స్పెషల్ ఆప్షన్ గురించి చెప్పాను, గుర్తుందా? అవునండి. ఒకవేళ డైమండ్ ప్లాన్ ఎంచుకుని
అందులో 25% వాలంటరీ కోపేమెంట్కి గనక ఒప్పుకుంటే ఏకంగా 30% భారీ డిస్కౌంట్ మన సొంతమవుతుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియం భారం అమాంతం తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన డౌట్ రావచ్చు. మనముండే ఊరు లేదా ప్రాంతం బట్టి కూడా పాలసీ ప్రీమియం మారుతుందా అంటే భౌగోళిక ప్రాంతం ఫైనల్ కాస్ట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా మారుతుందండి. మన దేశాన్ని ప్రధానంగా 2 ప్రీమియం జోన్లుగా విభజించారు. జోన్ 1 అంటే ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, గుజరాత్, కొచ్చి మరియు మన హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలు వస్తాయి. ఇక జోన్ 2లో దేశంలోని మిగిలిన ప్రాంతాలన్నీ ఉంటాయి. సో నివసించే ప్రాంతాన్ని బట్టి కరెక్ట్ జోన్ను ఎంచుకుంటే మనం చెల్లించే ప్రీమియం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం చివరి దశకు చేరుకున్నాం. అదే ప్రపోజల్ ఫామ్ను కరెక్ట్గా పూర్తి చేయడం. మనం ప్లాన్ చేసుకున్నది పేపర్ మీద కరెక్ట్గా పెడితేనే కదా పని పూర్తయ్యేది. అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ నేషనల్ ఇన్షూరెన్స్ ప్రపోజల్ ఫామ్ అనేది మన పాలసీకి పునాది రాయి లాంటిది. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేదా తప్పు సమాచారం కూడా లేకుండా దరఖాస్తును నింపడం చాలా ముఖ్యం. ఇది సింపుల్గా ఎలాంటి తప్పులు లేకుండా ఎలా నింపాలో ఒక చిన్న చెక్లిస్ట్ చూద్దాం. మొదటి దశలో మన పాన్ కార్డ్, ఆధార్ లేదా ఆభా నంబర్లతో పాటు వ్యక్తిగత వివరాలు కరెక్ట్గా రాయాలి. రెండవ దశలో మనం ఏ ప్లాన్ ఎంచుకున్నామో, ఏ జోన్లో ఉన్నామో టిక్ చేయాలి. ఇక మూడవ దశ అత్యంత కీలకమైనది. ఇక్కడే మన మెడికల్ హిస్టరీ మరియు అలవాట్లను ఎలాంటి దాపరికాలు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టాలంటే కొంచెం కష్టమే కదా అని ఆలోచిస్తున్నారా? మీకోసం ఒక చక్కటి వెసులుబాటుందండి. దీర్ఘకాలిక పాలసీలను తీసుకునేవారికి మొదటి సంవత్సరంలోనే మొత్తం డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా కట్టయ్యే ఈఎన్ఏసీహెచ్ పద్ధతిని వాడుకోవచ్చు. లేదా 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి కట్టుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూసారా ఎంత కంఫర్టబుల్గా ఉందో? సో మనం ముగింపుకొచ్చేశాం. ఒక్కసారి ఆలోచించండి. రేపటి అనిశ్చిత భవిష్యత్తు కోసం ఒక అత్యంత అనుకూలమైన, దృఢమైన ఆరోగ్య రక్షణ వలయాన్ని నిర్మించుకోవడానికి ఇంతకంటే బెస్ట్ టైం ఉంటుందా? మన చేతిలో సరైన సమాచారం ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఈ కన్సల్టేషన్ ద్వారా మీకు హెల్త్ ఇన్సూరెన్స్పై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మళ్ళీ చెబుతున్నాను, ఏ చిన్న సందేహం ఉన్నా నన్ను సంప్రదించడానికి వెనుకాడకండి. నమస్కారం.